హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో డీఎఫ్ వాళ్ళు ఇచ్చిన ఒక పెయిన్ నుంచి మనం ఎలా బయటకి రావచ్చు అనేది తెలుసుకుందాం. ఈ రోజు నుంచి మన ఇన్నర్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో ఇది మన ఫస్ట్ వీడియో. ఇక్కడ మీరు ఒక ఖాళీ కప్, ఏస్ ఆఫ్ కప్, కార్డ్ 2 కూడా చూస్తున్నారు కదా! ఈ ఖాళీ కప్ మీరేం చూస్తున్నారు? అది మన మనస్సు. మన మనస్సు ఖాళీగా ఉంది కదా! అది ఈ ఖాళీ కప్ అనేది. నన్ను ప్రేమించడానికి ఎవరైనా కావాలి అనుకునే ఒక డీప్ కోరికతో మనం ఎప్పుడు కూడా నన్ను ఎవరైనా ప్రేమించాలి అనే ఒక డీప్ ఒక కోరిక ఉంటుంది అందరిలో కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రేమ కావాలి అనే ఫ్రీక్వెన్సీలో ఉంటాం. మన ఫస్ట్ లవ్ మనం ప్రేమించిన అబ్బాయో, అమ్మాయో అనే ఒక తప్పు కల్పనలో మనం ఉంటాము. కానీ మన ఫస్ట్ లవ్ ఈజ్ మ మన పేరెంట్స్, మన అమ్మ-నాన్న. ప్రతి ఒక్క అమ్మ-నాన్న కూడా పిల్లల్ని చాలానే ప్రేమిస్తారండి. కానీ ప్రతి ఒక్కరి లవ్ లాంగ్వేజ్ వేరు. మనం కోరుకున్న ప్రేమ మన తల్లిదండ్రుల నుంచి మనకి దొరకలేదు అన్నప్పుడు అది బయట వెతుకుతాం. అంటే నెక్స్ట్ వచ్చి మన రక్త సంబంధికులు. అది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అక్క, చెల్లి, తమ్ముడు లేకపోతే మావయ్య, అత్తయ్య అలాంటి రక్త సంబంధికులు ఉంటాం గదా! అక్కడ లేదంటే బయట ఫ్రెండ్స్ నుంచి లేదంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల నుంచి అక్కడ కూడా దొరకలేదే మనం కన్న పిల్లల నుంచి ఆ లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. మన ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అయ్యే లెవెల్‌కి వాళ్ళు ప్రేమని ఇవ్వలేదు అన్నప్పుడు, మనం చాలా డీప్ పెయిన్‌కి వెళ్ళిపోతాము. దాని నుంచి చాలా డీప్ డిప్రెషన్‌కి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. నేనందరిని ప్రేమిస్తాను కానీ ఇన్ నే నన్నెవరు ప్రేమించరు అని ఒక మైండ్‌సెట్‌కి వచ్చేస్తాం. ఎందుకంటే మనకి ప్రేమ ఇలాగే కావాలి, ఇలాగే ప్రేమించాలి అనే ఎక్స్‌పెక్టేషన్స్ మనం పెట్టుకునేస్తాం కదా! అప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అయ్యేంత ప్రేమ మనకి దొరకలేదన్నప్పుడు డీప్ పెయిన్ అనేది ఇంకా డీప్ అవుతూ ఉంటుంది. అప్పుడు మన హార్ట్ చక్ర బ్లాక్ అయిపోతుంది. మన మనసు కూడా ఈ ఖాళీ కప్పులాగా ఖాళీ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు చెప్పాను కదా! వాళ్ళందరి నుంచి మీరు ప్రేమించండి అనే ఒక లెవెల్ ఆఫ్ బెగ్గింగ్ మీరు నన్ను ప్రేమించండి అనేటట్టుగానే ఉంటుంది. ఆ డీప్ పెయిన్‌లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏదో ఒక చిన్న మాట అన్నా కూడా నువ్వు నన్ను ఇలా అనేసావు అని చాలా ఒక డీప్ పెయిన్‌లో వెళ్ళిపోతాము. చాలా డీప్ పెయిన్ అవుతుంది. ఆ చిన్న చిన్న మాటల్ని కూడా తట్టుకునే శక్తి ఉండదు. అంత లో వైబ్రేషన్‌కి వెళ్ళిపోతాము. కానీ దీని నుంచి బయటకు రావడం ఎలా? ఈ ఏస్ ఆఫ్ కార్డ్ చూస్తున్నారు కదా! అంటే అది ఆ కప్పు పొంగిపోయి ఆ వాటర్ అంతా బయటకు వస్తున్నాయి కదా! అలా మనం మారిపోవాలి. దానికేం చేయొచ్చు? సెల్ఫ్ లవ్ చేసుకోవచ్చు గదా! సెల్ఫ్ లవ్ చేసుకున్నా కూడా ఈ కప్‌ని భరించే శక్తి మనకుండదు. ఈ కప్‌ని భరించే శక్తి కేవలం మన ఫస్ట్ లవ్ అయిన మన తల్లితండ్రికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ దేహానికి జన్మనిచ్చిన మనిషి రూపంలో ఉన్న తల్లితండ్రుల చేత కూడా ఈ కప్‌ని భరించడానికి అవ్వదు. కేవలం డివైన్ ఫాదర్, మదర్ ఎవరున్నారు? ఆదిపరాశక్తి, జగన్మాత, పరమేశ్వర వాళ్ళ చేత మాత్రమే ఈ కప్‌ని నిండుగా భరించి మనల్ని ఇలా ఏస్ ఆఫ్ కప్‌లా మార్చే శక్తి వాళ్ళకి మాత్రమే ఉంది. నేను ఎప్పుడు స్పిరిచువాలిటీలో వచ్చాను. అప్పుడు ఈ దేహానికి మా అమ్మ, నాన్న నాకు జన్మనిచ్చి ఉండొచ్చు. కానీ నేనొక ఆత్మను కదా! అందరికి సృష్టిని సృష్టించిన ఆ ఆది దంపతులు కదా మనకి పేరెంట్స్. సో, నేను వాళ్ళని పార్వతీ పరమేశ్వరుల్ని నా అమ్మ, నాన్న అని నమ్మాను. సో, నేను వ ఆహ్, ఆహ్, ఇది సారీ ఆహ్,
ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఇంకా ఎంత డెప్త్‌గా వెళ్తూ పోయానో, అప్పుడు వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, సంతోషం అంతా నాకు చాలా చాలా ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ ఏస్ ఆఫ్ కప్‌లా నిండు అయిపోయి నాలో ఉన్న హ్యాపీనెస్ కానీ, నాకున్న సంతోషం గాని, నా నాలెడ్జ్ కానీ అందరి దగ్గర ఈ ఛానెల్ ద్వారా పంచుకుంటున్నాను. అంటే నా కప్ నిండి వేరే వాళ్ళకి ఇచ్చేంత ఈరోజు నా దగ్గర ఉంది అని అర్థం. సో, నేను పార్వతీ పరమేశ్వరులని నమ్మాను. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈరోజు నేను అంత డీప్ డిప్రెషన్ నుంచి బయటకొచ్చి ఇలా లవ్‌గా మారాను. అలాగే వాళ్ళెప్పుడు గూడా డి డివైన్ ఫాదర్, మదర్ అయ్యుండాలి. వాళ్ళు పార్వతీ పరమేశ్వర్ అయ్యుండొచ్చు. లేకపోతే లక్ష్మీనారాయణ అయ్యుండొచ్చు. లక్ష్మీ వెంకటేశ్వర మీరు ఏ దేవుడిని మీ మనస్సు నుంచి వీళ్ళు మా అమ్మ, నాన్న అని అనిపిస్తుందో, ఆ రూపంలో వాళ్ళని పిలవచ్చు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ఆహ్, నాకు వాళ్ళ అన్ని రూపాలు నాకు తెలియదు గానీ, లక్ష్మీనారాయణ వేరే వేరే అవతారాల్లో వచ్చారు కదా! మీరు ఏ రూపంలో వాళ్ళని మనస్ఫూర్తిగా కొలుస్తారు, నమ్ముతారు, ఆ రూపంలో వాళ్ళని ఆహ్వానించండి. ఈ ప్రొసీజర్‌ని ఎలా చేయాలి అంటే, ధ్యానంలో కూర్చోండి. ఒక 2 మినిట్స్ ధ్యానం చేసిన తర్వాత నమ్మండి. ఫస్ట్ మీరెవరిని అనుకున్నారు, ఇప్పుడు నేను పార్వతీ పరమేశ్వరుల్ని నమ్మాను కదా! ఇప్పుడు వాళ్ళ పేరుతో నేను చెప్పి చూపిస్తాను మీకు ఎలా చేయాలి అనేది. మెడిటేషన్‌లో కొంచెం డీప్ అయిన తర్వాత సైలెంట్ అయిపోవాలి. థాట్ వచ్చినా వెళ్ళినా ఇట్స్ ఓకే. దాన్ని ఆపకూడదు. ఆపడానికి అవ్వదు కూడా. దాన్ని వదిలేయండి. కానీ ఏ మంత్రాన్ని ఉచ్చరించాల్సిన అవసరం లేదు. బయట నుంచి గాని, మనసులో గాని ఏ మంత్రాన్ని ఉచ్చరించకండి. జస్ట్ సైలెంట్‌గా స్వీకార భావంతో కూర్చోండి. మనం ఒక ఆడదైనా, మగాడైనా లేకపోతే అదర్స్ అయినా ఎవ్వరైనా కూడా మన బాడీలో లెఫ్ట్ సైడ్ ఏముంది తల నుంచి కాళ్ళ వరకు మనం ఫెమినైన్ ఎనర్జీ ఆడ ఒక శక్తి అనేది పొంది ఉంటాము. అండ్ రైట్ సైడ్ భాగం ఏముంది అది మనం మాస్కులైన్ ఎనర్జీ పురుషతత్వం అనేది మనం పొందుంటాం. కాబట్టి అమ్మా, నాన్నని ఇప్పుడు పార్వతీ పరమేశ్వర మిమ్మల్ని నేను అమ్మ, నాన్న అని నమ్మాను. నేను సంపూర్ణంగా నమ్మాను. నాకు తల్లి, తండ్రి ఇవ్వాల్సిన ప్రేమని సంపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను. మీరిస్తున్నారు అని నమ్ముతున్నాను అని సైలెంట్‌గా కూర్చొని ఫస్ట్ అమ్మ, అమ్మ బాగా ఇచ్చే అంటే మన లెఫ్ట్ సైడ్ అంతా నిండిపోతుంది ప్రేమ నుంచి, అమ్మ ప్రేమ నుంచి, పార్వతి తల్లి ప్రేమ నుంచి నా లెఫ్ట్ సైడ్ మొత్తం నిండిపోతున్నాయి. అమ్మ బాగా ప్రేమని నేను తీసుకుంటున్నాను అని ఫీల్ చేస్తూ ఒక శక్తి ఏమొస్తున్నాయి అమ్మ ప్రేమ దాన్ని నింపుకోవాలి. దాని తర్వాత నాన్న ప్రేమ. నాన్న ప్రేమ అనేది మన రైట్ సైడ్. మన పురుషతత్వ కాబట్టి, నాన్న నుంచి వచ్చే ప్రేమ నా నిండుగా నిండిపోతున్నాయి అని కంప్లీట్‌గా నా లెఫ్ట్ అండ్ రైట్ అమ్మ, నాన్న ఇద్దరి ప్రేమ నాకు దొరుకుతున్నాయి. నా మనస్సు ఖాళీగా ఉన్న ఆ కప్ అనేది కంప్లీట్‌గా నిండిపోతున్నాయి అని ఫీల్ చేయాలి. నాకు కావాల్సినంత ప్రేమ మా అమ్మ, నాన్న ఇస్తున్నారు అని సంపూర్ణంగా నమ్మి, ఆ ప్రేమని రిసీవ్ చేస్తున్నాను అని అది ఫీల్ చేయాలి ఆ ప్రేమని. అప్పుడు మీకు ఎన్ని రోజులు ఈ ప్రాక్టీస్ చేయాలి అని అనిపిస్తుందో, ఒక 2 మినిట్స్ అమ్మ ప్రేమని తీసుకోండి. ఒక 2 మినిట్స్ నాన్న ప్రేమని తీసుకోండి. స్టార్టింగ్‌లో మీకు కష్టమైతే 1 మినిట్ చేయండి. ఆ తర్వాత 2 మినిట్స్ చేసుకుంటూ రండి. ఎప్పుడు వరకు మీకు మనస్సుకు సంపూర్ణంగా నేను ప్రేమతో నిండిపోయాను అని అనిపిస్తుందో, అప్పుడు వరకు ఇది చేయండి. లేదంటే ప్రతిరోజు మీ మెడిటేషన్ తర్వాత ఒక 2 మినిట్స్ అలా కూర్చొని 1 మినిట్ అమ్మ ప్రేమ, 1 మినిట్ నాన్న ప్రేమని సంపూర్ణంగా తీసుకుంటూ మీరు కంప్లీట్‌గా నాలా ఏస్ ఆఫ్ కప్‌లా ప్రేమని అందరికి పంచేలా మీరు కూడా అవ్వచ్చు.
సో, మీరు ప్రాక్టీస్ చేసి ఇది మీకు 100% వర్క్ అయిన తర్వాత మీరు వచ్చి కామెంట్స్‌లో దీని గురించి చెప్పండి. నేను ఈ టెక్నిక్‌ని మా మ్యామ్ నుంచి నేర్చుకున్నాను. క్లాస్‌లో నేర్చుకున్నాను. కానీ ఈ ఒక సబ్జెక్ట్‌ని వాళ్ళు ఫ్రీగా అందరికీ వాళ్ళ సోషల్ మీడియాలో చెప్పారు. సో, ఈ ఒక టెక్నిక్ నాకు 100% వర్క్ అయింది. థాంక్స్ టు మై గురు. మీరు కామెంట్స్‌లో మీకొచ్చిన ఒక రిజల్ట్ ప్లస్ పాజిటివ్‌గా చెప్పడం వలన, దాన్ని కామెంట్స్‌లో మీరు రాయడం వలన మీకేమొస్తుంది అంటే మీకు ఆల్రెడీ దొరికింది. మీరు ఇంకొకరికి ఇస్తున్నారు. అంటే ఖాళీ కప్ నుంచి ఏస్ ఆఫ్ కప్‌కి మీరు కూడా మారారు అనేది మీరు యూనివర్స్‌కి చెప్తున్నారు. అప్పుడు మీరు రిసీవింగ్ అండ్ గివింగ్ 2 ఎనర్జీలో మీ ఫ్రీక్వెన్సీ అనేది మంచిగా ఉంటుంది. మనకి సహాయం కావాలి అన్నప్పుడు మనం సహాయం చేయాలి. మీ వెనక వచ్చిన వాళ్ళకి ఈ ఒక టెక్నిక్ మీకు ఏమి రిజల్ట్ ఇచ్చింది? మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను మీకంటే ముందున్నాను. మీరు నా వెనక వస్తున్నారంటే వి ఆర్ ఆల్ సోల్ ఫ్యామిలీ. మనం అందరికి నా తర్వాత నా దగ్గర ఉన్నది నేను పంచుకుంటున్నాను. అంటే నా దగ్గర ఏం అతిగా ఉంది నేను పంచుకుంటున్నాను అనే ఒక మెసేజ్‌ని మనం యూనివర్స్‌కి ఇచ్చినట్టు అవుతుంది. ఇది మీ ఇన్నర్ హీలింగ్‌కి, మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈజీగా మీరు డీఎండీఎఫ్ ఆ పెయిన్ నుంచి రావడానికి మీకు ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.